అందరికీ నమస్కారం. బీసీలపై వైసీపీ నాయకులకి ఎంత ప్రేమ ఒలకబోస్తారు అంటే వారి మాటల వరకే ఒలకబోస్తారు. ఎందుకంటే ఈ మాట అంటున్నాను, మొన్న అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారు తిడితే ఆ పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కోపాలు వస్తాయి సహజంగా. ఆ కోపంలో అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి కారు దోషం చేయడం కానివ్వండి, తర్వాత ఈ జోగి రమేష్ బీసీ నేత అని చెప్పుకుంటున్న జోగి రమేష్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటిని పర్మిషన్ కానీ దోషం చేయడం కానివ్వండి జరిగింది. ఈ విషయంలో పరామర్శలు ఎలా ఉంటాయి అంటే, ఒక కాపు కులం మధ్య సిచ్చు పెట్టడానికి ఎలా స్కెచ్ జరిగిందంటే ఒకసారి ఆలోచించండి. జైలుకి వెళ్ళి వచ్చినట్టు అంబటి రాంబాబు వాళ్ళ ఇల్లు ధ్వంసం చేస్తే వారిని పరామర్శించడానికి ప్రతి నాయకుడు వెళ్ళడం జరిగింది. కాపు నేత అని చెప్పుకుని ముద్రగడ్డ పద్మనాభరెడ్డి కానివ్వండి, ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని రోజు తన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుని మాట్లాడుతున్న కోటు జడ శ్రవణ్ కుమార్ కానివ్వండి, తర్వాత రాయలసీమ నుంచి సిద్ధార్థ రెడ్డిలు కానివ్వండి, ఇలా వచ్చి ప్రతిరోజు పలకరించి కాపుల్ని పవన్ కళ్యాణ్, కాపుల్ని చంద్రబాబుని పవన్ కళ్యాణ్ తిట్టడమే పనిగా రోజు పరామర్శ యాత్ర చేసుకుంటూ ఆ తిట్టడానికి వస్తున్నట్టు ఉన్నారు. ఎందుకంటే కాపులు జనసేన టీడీపీ మధ్య ఉన్నటువంటి కాపు అనుబంధాన్ని వీళ్ళు కుట్ర చేసి ఎట్లాగైనా విడగొట్టాలని చెప్పేసి పద్మనాభ రెడ్డిగా ఆధ్వర్యంలో ఎంత స్కెచ్ జరుగుతూ ఉందని మా అనుమానం. అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి పరామర్శించడం రోజు అన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు వచ్చి తిట్టడం, వీళ్ళు పవన్ కళ్యాణ్ తిట్టడం, కాపు చంద్రబాబుని తిట్టడం, వాడుకున్నాడని చంద్రబాబుని తిట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అదే పద్ధతి జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగిన వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా పరామర్శించి వెళ్ళారు ఎవరైనా? ఇలాంటి ఈ కుహానా కాపు నాయకులు కానివ్వండి, కుహానా ఎస్సీ నాయకులు, కుహానా ఈ రెడ్డి నాయకులు కానివ్వండి, ఎవడైనా వెళ్ళాడా? ఒక్కడైనా వెళ్ళాడు ఎవడైనా? కానీ ఎవ్వడు వెళ్ళా. ఎందుకంటే బీసీలన్నా, ఎస్సీలన్నా, ఎస్టీలన్నా ఆ పార్టీ నేతలకు ఓన్లీ ఓటు బ్యాంక్ కోసం మాత్రమే చేస్తున్నటువంటి పరామర్శ, అంతే తప్పితే ఒక రెడ్డి అనే వ్యక్తి జైలుకి వెళ్ళి పరామర్శ చేస్తారు చాలామంది. అదే ఎస్సీ అనే వ్యక్తి జైలుకి వెళ్తే కనీసం అతనికి బెయిల్ కూడా రాదు. రెడ్డి అనే వ్యక్తి జైలుకి వెళ్తే ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళిన పార్టీ తరపున కోట్లు ఖర్చు చేసి తీసుకొస్తారు వెళ్ళి. అదే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీలు కానీ ఎవరైనా వెళ్తే కనీసం బెయిల్ కూడా రాదు. బెయిల్ కూడా రాకుండా ప్రయత్నం కూడా చేయరు. ఏదో తూతూ మంత్రంగా వాదించి, ఎందుకంటే జైలుకి వెళ్తే కొద్దిగా సానుభూతి పొందాలని చూస్తూ ఉంటారు. అదే పద్ధతి రెడ్డిలు చేసిన న్యాయం కానీ ఏదైనా కానీ ఎస్సీ, ఎస్టీలు, బీసీలు కూడా చేయాలి కదా. మీరు ఎందుకు బీసీ నాయకుడు అని చెప్పుకుంటున్న జోగి రమేష్ గారు బీసీలకి ఏం చేశారా, ఏం చేయాలని తర్వాత సంగతి. ఆయన చెప్పుకుంటున్నాను, ఆయన ఇంటికి వెళ్ళాలి కదా. ఆయనే చెప్పుకున్నాను, నేను గౌడాని, నేను బీసీని అని చెప్పుకున్నాను. బీసీ నేత ఇంటికి ఎందుకు పరామర్శకు వెళ్ళడం లేదు అంటే, బీసీలు అంటే మీ పార్టీ వాళ్ళకి కానీ మీకు కానీ అందరికీ సులకనన్నమాట. ఇలా చేస్తే మీకు బీసీలు మీకు ఎలా ఇంకా ఓట్లు వేస్తారని చెప్పి ఆలోచించండి. ఆ ఇంటికి ఎందుకైనా పరామర్శించాలని నేను అడుగుతా ఉన్నా. నమస్కారం.